హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఓంతార్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ వచ్చేసి ఫుల్ ట్యూటోరియల్ అబౌట్ మౌస్ గురించి ఫుల్ ట్యూటోరియల్ మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మౌస్ని ఎవరు డెవలప్ చేసారు, మౌస్ని ఎవరు ఇన్వైట్ చేసారు, మౌస్లో ఎన్ని బటన్స్ ఉంటాయి, ఏ విధంగా యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మౌస్కి 3 బటన్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మౌస్కి 3 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ బటన్, మిడిల్ బటన్, రైట్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ బటన్ వచ్చేసి మనం ఓన్లీ సెలెక్ట్స్కి యూజ్ చేస్తాం. మిడిల్ బటన్ వచ్చేసి స్క్రోల్ బార్కి యూజ్ చేస్తాం. రైట్ బటన్ వచ్చేసి మనం మెనూస్కి యూజ్ చేస్తాం. మన డిస్ప్లే స్క్రీన్ పైన ఏ విధంగా యూజ్ చేస్తామో చూసుకోవచ్చు మనం. లెఫ్ట్ బటన్ కీబోర్డ్. మౌస్ వచ్చేసి మౌస్ ఈజ్ ఏ పాయింటింగ్ ఇన్పుట్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్ టు ఏ స్పెసిఫైడ్ లొకేషన్ ఇన్ ఏ విండో. మౌస్ అనేది పాయింటింగ్ ఇన్పుట్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్. దీన్ని మౌస్ అనేది పాయింటింగ్ అంటే క్లిక్ అండ్ డబల్ క్లిక్ పాయింటింగ్ యూజ్ కర్సర్ ఇది మూవ్ ద కర్సర్ ఏ స్పెసిఫైడ్ లొకేషన్ ఇన్ విండో. కర్సర్ అనేది స్పెసిఫైడ్ లొకేషన్కి కావాలని దానికి మనం విండోలో యూజ్ చేస్తాం. వీ యూజ్డ్ మౌస్ బటన్ టు పర్ఫార్మ్ క్లిక్ అండ్ డబల్ క్లిక్. మౌస్ని డెవలప్ చేసింది ఎవరంటే డాగ్లాస్ ఎంగల్బర్ట్. ఇన్ 1960s దీన్ని మౌస్ని డెవలప్ చేశాడు. మౌస్ మెయిన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తా అంటే సెలెక్ట్, మూవ్, స్క్రోల్ బార్, ఓపెన్ అండ్ క్లోజ్ ఐటమ్స్ ఆన్ ది కంప్యూటర్ స్క్రీన్లో సెలెక్ట్ చేయడానికి, స్క్రీన్ ఓపెన్ చేయడానికి, మూవ్ చేయడానికి, స్క్రోల్ బార్లు పేజ్ అప్ పేజ్ డౌన్ చేయడానికి, ఐటమ్స్ క్లోజ్ ఐటమ్స్ ఏమైనా మనం ఓపెన్ చేసిన ఐకాన్స్ని క్లోజ్ చేయడానికి మన కంప్యూటర్ స్క్రీన్లో డిస్ప్లేలో మన డెస్క్టాప్ కంప్యూటర్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంతకుముందుకు మనం చూసాం ఫ్రెండ్స్. రైట్ హ్యాండ్ పాయింట్ ఫింగర్ ఈ విధంగా మనం లెఫ్ట్ బటన్ పైన పెట్టాలి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ రైట్ బటన్ పైన పెట్టాలి. ఈ విధంగా స్క్రోల్ బార్ మిడిల్ బటన్ పాయింట్ ఫింగర్ తోటి ఈ విధంగా స్క్రోల్ బార్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ బటన్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే దీన్ని ఓన్లీ సింగిల్ క్లిక్ అండ్ డబల్ క్లిక్. సింగిల్ క్లిక్ అనేది సెలెక్ట్ ద ఐకాన్స్, డబల్ క్లిక్ అనేది పర్టికులర్ వర్డ్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ట్రిపుల్ క్లిక్ వచ్చేసి సింగిల్ క్లిక్ ఏమో కర్సర్ సెలెక్ట్ చేయడానికి, ఐకాన్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. డబుల్ క్లిక్ 2 సార్లు మనం క్లిక్ చేస్తానేమో పర్టికులర్లీ వర్డ్ సెలెక్ట్ చేయడానికి. ట్రిపుల్ క్లిక్ పేరాగ్రాఫ్ టోటల్ సెలెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మనం లెఫ్ట్ బటన్కి ఏ విధంగా మనం యూజ్ చేసామో ఇప్పుడు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మిడిల్ బటన్ వచ్చేసి స్క్రోల్ బటన్ ఏ విధంగా యూజ్ చేసుకున్నామంటే పేజ్ అప్ పేజ్ డౌన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ పేజ్ అప్ పేజ్ డౌన్ ఏ విధంగా మనం స్క్రోల్ను ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. రైట్ బటన్ వచ్చేసి మెనూస్కి రైట్ బటన్ ఈ విధంగా మెనూస్కి నేర్చుకుంటాం. రైట్ బటన్ వచ్చేసి మెనూస్ లిస్ట్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం. మెనూస్ ఈ విధంగా మనకు ఏ విధంగా రిఫ్రెష్ కావాలా, రైట్ క్లిక్ ఎంఎస్ వర్డ్లో బోల్ట్, ఇటాలిక్, మళ్ళీ వర్డ్ కలర్ వేయాలన్నా మనము ఏ విధంగా యూజ్ చేయమో రైట్ క్లిక్ని ఈ విధంగా యూజ్ చేస్తాము. ఓకే, మనం మౌస్ ఫుల్ ఫామ్ వచ్చేసి మెయిన్లీ ఆపరేటర్ యూటిలిటీ ఫర్ సెలెక్ట్లీ ఎక్విప్మెంట్ అంటే మాన్యువల్లీ ఆపరేటెడ్ యూటిలిటీ ఫర్ సెలెక్ట్లీ ఎక్విప్మెంట్ మౌస్ ఫుల్ ఫామ్. మౌస్లో రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వైర్డ్ మౌస్ ఉంటుంది, వైర్లెస్ మౌస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే మౌస్ వచ్చేసి వైర్లెస్ మౌస్. ఈ విధంగా ఆన్ చేస్తాం, మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. మన తర్వాత యూజ్ అయిపోయినాక ఈ విధంగా ఆఫ్ చేసేసి మనం పక్క పెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.